హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే కొన్ని ఆరోగ్య సూత్రాలు తెలుసుకుందామండి. అవి కూడా మనకు వంటింట్లో దొరికే కొద్దిపాటి వస్తువులతోనే మనం మన ఆరోగ్యాన్ని నయం చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడుండే జీవన విధానానికి, జీవన శైలికి, ఈ పరుగుల జీవితంలో మనము ఈ బాడీకి ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం అండి. అది కూడా మనకి ఇంట్లో ఉండి దొరికే కొన్ని వస్తువులతో మనం ఆ ఇమ్యూనిటీని అయితే పెంచుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా మనకి ఇంట్లో దొరికే వస్తువు ఏంటంటే పసుపు. పసుపు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు చాలా ఉన్నాయన్నమాట. సో, నిత్యం మనం ప్రతిరోజు పసుపుని కనుక మన వంటల్లో కానీ, మన డైట్‌లో కానీ చేర్చుకోగలిగితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. సో, మొదటిగా ఇప్పుడుండే పరిస్థితులలో మైగ్రేన్ అనేది పెద్ద సమస్యగా తయారైందనమాట. అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చదువు ఒత్తిడి కానీ, ఏదైనా స్ట్రెస్ కానీ, వాళ్ళ ఉద్యోగరీత్యా పనులలో కానీ ఇలా ఒత్తిడికి ఎక్కువ గురైనప్పుడు వెంటనే అందరూ మందులు వాడడానికి ప్రిఫర్ చేస్తుంటారనమాట. నాకు తెలిసినంత వరకు ఇలా ఎప్పుడు మెడికేషన్ మీద డిపెండ్ అవ్వకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని చిట్కాలు కన్నా పాటించగలిగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎందుకంటే ఎక్కువ మెడికేషన్ కూడా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను ఈ చిన్న చిట్కా అయితే చెప్తున్నాను. ఏం లేదండి, ముందుగా ఇలాంటి మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే పసుపు ఉంటుంది కదా, పసుపుని తీసుకొని ఒక ప్యాన్ అయితే వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పసుపుని వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపితే కనుక మనకి ఒక పొగ అయితే వస్తుందన్నమాట. ఆ పొగని వెంటనే మనం పీల్చుకోగలిగితే మనకి మైగ్రేషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఆ వాసనకి మనకి ఉండే నర్వ్స్ అనేది యాక్టివేట్ అయిపోయి వెంటనే తలనొప్పి అయితే తగ్గిపోతుందండి. నాకైతే ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో, నాకు తెలిసింది కొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నానండి. ఈ విధంగా ఆ వచ్చే పొగని మనం పీల్చుకోగలిగితే ఆ స్మెల్కి మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి తలనొప్పి అయితే తగ్గుతుందనమాట. ఇలా కలుపుతూ పసుపుని ఆ స్మెల్ని అయితే పీల్చుకుంటూ ఉండాలండి. అలా పీల్చుకుంటే వెంటనే మనకి హెడేక్ అయితే తగ్గిపోతుందండి. లేదా కొన్ని ఆసనాలు కూడా ఉంటాయన్నమాట. అవి కూడా మనం చేసుకుంటే కనుక మైగ్రేన్ని తగ్గించుకోవచ్చు. అలాగే 2 నుంచి 3 లీటర్ల వరకు వాటర్ కూడా బాగా తాగాలండి మైగ్రేన్ తగ్గాలంటే. అలాగే బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా మనం ఫ్రూట్స్‌ని అయితే తీసుకుంటే కనుక చాలా మంచిదండి. మైగ్రేన్ అనేది ఎక్కువ శాతం రాకుండా తగ్గిపోతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మెంతులండి. మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్నమాట. ఎందుకంటే మెంతుల్లో అలర్జెటిక్ కంటెంట్‌ని తీసే గుణం అయితే ఉంటుందండి. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా రాకుండా చేస్తుందన్నమాట. ఈ మెంతుల్ని మనం రాత్రంతా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక రాత్రంతా నీళ్ళల్లో నానేసి ఎర్లీ మార్నింగ్ ఆ మెంతుల వాటర్ని తీసుకుంటే కనుక షుగర్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు క్రమం తప్పకుండా పొద్దున, సాయంత్రము ఈ మెంతు నీళ్ళు తాగితే కనుక షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట. అలాగే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ మెంతి వాటర్ తీసుకోగలిగితే ఎంతో మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మనకి రాత్రి నానబెట్టుకునే టైం అనేది లేకపోతే వేడి నీళ్ళు కాచి ఆ కాచిన నీళ్ళల్లో మనం ఈ మెంతులు వేసేసుకొని అప్పటికప్పుడు తాగినా కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో, ఈ మెంతులు కూడా క్రమం తప్పకుండా మీ డైట్‌లో అయితే తీసుకోండి. అంతేకాదండోయ్, ఈ మెంతి నీళ్ళు కనుక మనం హెయిర్‌కి కూడా అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి. రెగ్యులర్ డైట్‌లో కనుక ఈ మెంతుల్ని మనము యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తర్వాత లవంగాల గురించి కూడా చెప్తానండి. లవంగాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నమాట. అదేంటంటే మనకి ఎప్పుడైనా కఫం లాంటి దగ్గొచ్చినప్పుడు ఈ లవంగాలని మనం ఉపయోగిస్తే వెంటనే ఉపశమనం అయితే కలుగుతుందండి. అది ఎలాగో చెప్తాను. మనకి కఫం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఈ లవంగాల్ని కషాయంలో వేసుకొని కూడా మనం తాగొచ్చు అనమాట. లేకపోతే ఎమర్జెన్సీగా మనకి అంత టైం లేదు అన్నప్పుడు ఒక 2 పలుకులు మనం అలా నోట్లో వేసుకొని నమిలకుండా జస్ట్ అలా బుగ్గలో పెట్టుకుంటే
ఊరుతాయి కదండి నీళ్ళు, ఆ ఊరిన నీళ్ళు మనం మింగుతూ ఆ లవంగం అలాగే బుగ్గలో పెట్టుకున్నామంటే కనుక వెంటనే కఫం అనేది తగ్గుతుందండి. ఇది కూడా ఒక మంచి రెమెడీ అనే చెప్పచ్చు అనమాట. అలాగే పంటి నొప్పి అయితే ఉంటుంది కదండి, అంటే పళ్ళు పుచ్చినప్పుడు అలా పండు అయితే నొప్పి వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ లవంగాన్ని కనుక మనం బుగ్గలో పెట్టుకొని పడుకుంటే కనుక నమలకుండా అది త్వరగా ఉపశమనం అయితే కలిగిస్తుందండి. ఈ ఆరోగ్య సూత్రాలు అనేది మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.